హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ యాప్, ఎంఎఫ్ సెంట్రల్ యాప్, దీని గురించి వీడియో చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకని ఈ ఎంఎఫ్ సెంట్రల్ యాప్ ఏంటి, ఇది ట్రస్టెడే కాదా, దీంట్లో ఏమేమి యాప్స్ ఇచ్చారు, ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు అనేది స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంఎఫ్ సెంట్రల్ యాప్ అనేది చాలా ట్రస్టెడ్ యాప్. ఎందుకంటే ఫస్ట్ ఈ యాప్ డెవలప్మెంట్లో కార్వీ ఇన్వాల్వ్ అయి ఉంది. కార్వీ అంటే తెలుసు కదా, మన ఆధార్ కార్డులు మెయింటైన్ చేయడానికి, ఆధార్ కార్డ్ డేటా మెయింటైన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేశారో, సపోర్ట్ తీసుకున్నారో, అది కార్వీ. తర్వాత గవర్నమెంట్ యాప్స్, చాలా యాప్స్ని, అలాగే మ్యూచువల్ ఫండ్, స్టాక్స్కి సంబంధించిన చాలా యాప్స్ని డెవలప్ చేయడంలో సిఏఎంఎస్ అనే ఒక కంపెనీ రిజిస్టర్ ఉంది. తర్వాత మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, ఆర్టీఏ, ఇది కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ మూడు ట్రస్టెడ్ కంపెనీస్ కాబట్టి సెంట్రల్ యాప్ని, మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ యాప్ని మనం పూర్తిగా నమ్మొచ్చు. ప్లేస్టోర్లో వెళ్ళి మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ యాప్ అని క్లిక్ చేయండి, యాప్ వస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఇంతకు ముందే మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఒక యాప్ ద్వారా ఎక్కడో ఒక్కడ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇక్కడ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామంటే ఇది ఓపెన్ కాదు. ఏంటంటే ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే చాలా థర్డ్ పార్టీ యాప్స్ వచ్చాయి. గ్రో యాప్, జీరోదా, పేటిఎం అని ఇవన్నీ వచ్చాయి కదా. సో వీటిల్లో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి ఉన్నాం. ఇవన్నీ ఒక దగ్గర చూపించడానికి ఈ ఎంఎఫ్ సెంట్రల్ యాప్ అనేది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు గ్రో యాప్లో ఒక ఫండ్ కొన్నారు, జీరోదాలో ఇంకో ఫండ్ కొన్నారు, పేటిఎం మనీలో ఇంకోటి, డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఒకటి కొన్నారు. ఇవన్నీ కూడా మీరు ఒకే దగ్గర చూడొచ్చు. అయితే ఆల్రెడీ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో మీరు మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, పాన్ కార్డు నెంబరు ఇచ్చేస్తే ఒక 10 క్వశ్చన్స్ అడుగుతుంది, పర్సనల్ క్వశ్చన్స్. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా మర్చిపోతే వాటిని గుర్తు చేయడానికి ఆ క్వశ్చన్స్ అన్నీ ఎంటర్ చేస్తే రిజిస్టర్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఓటీపీ, మీ మెయిల్ ఐడికి కూడా వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే మీ పోర్ట్ఫోలియో కనపడుతుంది. సో మీ పోర్ట్ఫోలియోలో మీరు ఏ ఫండ్స్లో పెట్టారు, ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎంత రిటర్న్స్ వస్తుంది, ఎంత పోతుంది, మొత్తం కనపడుతుంది ఇక్కడ. రెండోది వచ్చేసి, ఇక్కడ ఇక నుంచి మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి మీరు యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు గత 5 years నుంచి. అదే ఫండ్లో ఇంకొక 50,000 పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. ఆ ఫండ్ని సెలెక్ట్ చేసి మీరు యాడ్ మనీ కొట్టేయచ్చు అనమాట. ఇప్పుడు మరి అక్కడికే మీరు ఇంతకుముందు ఏదైతే యాప్, గ్రో యాప్, జీరోదానో యూజ్ చేశారు కదా, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మొట్టమొదటి ఆప్షన్. మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ పర్సనల్ డేటా ఏదన్నా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఆ యాప్కి వెళ్ళి చేంజ్ చేయక్కర్లా. నామినీ కొంతమంది యాడ్ చేసుకొని ఉన్నారు కదా, నామినీని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్. సో ఎస్ఐపి చేయొచ్చు, మీ కాంటాక్ట్ డేటా మార్చుకోవచ్చు. రెండోది ఎస్టీపీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్కి యూటీఐ కంపెనీలో మీ దగ్గర ఒక 3 ఫండ్స్ ఉన్నాయి, యూటీఐఏ సేమ్ కంపెనీ. అయితే థర్డ్ ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లా, 3-4 years నుంచి అది మామూలుగా ఉంటుంది. అది మొత్తం ఫస్ట్ ఫండ్కి మార్చాలనుకుంటున్నారు. సూపర్. ఇక్కడ మీరు వాటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, ఎస్టీపీ అంటారు. మొత్తం అమౌంట్ ఏరే ఫండ్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 1. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక 20 లక్షలని మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనుకున్నారు, కానీ మొత్తం ఒకటేసారి పెట్టేస్తే ఒకవేళ మార్కెట్ డౌన్ అయిపోతే ఫండ్ వాల్యూ పడిపోద్దాం అని భయం వేసి మీరు ఏం చేశారు, ఒక డెప్ట్ ఫండ్లో పెట్టారు. నెల ఎస్ఐపిలాగా అది కన్వర్ట్ చేయాలని ట్రై చేశారు. ఇలా చేసుకోవడానికి కూడా ఈ ఎస్టీపీ అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే మీరు ఏ కంపెనీలో పెట్టారో ఆ కంపెనీని మాత్రమే మీరు కొనగలుగుతారు, అక్కడక్కడే ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. మీరు యూటీఐలో మంచి పర్ఫార్మ్ ఇచ్చే కంపెనీ ఉంది, హెచ్డిఎఫ్సిలో నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఈ హెచ్డిఎఫ్సి దాన్ని యూటీఐకి ట్రాన్స్ఫర్ చేయలేం. సేమ్ కంపెనీది అయితే మీరు ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కు మార్చుకోవచ్చు. ఎస్టీపీ అనే ఆప్షన్ ఉంది. చాలా యాప్స్లో ఇబ్బంది పడుతుంది. మ్యూచువల్ ఫండ్లో చాలామంది సఫర్ అవుతుంది ఏంటంటే ఎస్డబ్ల్యూపీ గురించి. ఎస్డబ్ల్యూపీ చాలా యాప్స్లలో ఎస్ఐపి ఉంది, బట్ అవి విత్డ్రా చేయాలంటే మాన్యువల్గా విత్డ్రా చేయాల్సి వస్తుంది. ఎస్డబ్ల్యూపీ అనే ఆప్షన్ కనపడట్లేదు సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ నేను రిఫర్ చేసిన పేటిఎం మనీలో కూడా ఎస్డబ్ల్యూపీ కనపడదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ మీ దగ్గర ఫండ్ ఒక 5 years 10 years పెట్టారు, అదొక 50 లక్షలు అయింది, నెలకి 50,000 తీసుకోవాలనుకుంటున్నారు. సో ఈ ఎస్డబ్ల్యూపీ ఆప్షన్కి వెళ్ళిపోయి మీరు మంత్లీ కావాలా, క్వార్టర్లీ కావాలా, ఇయర్లీ కావాలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ కావాలని ఆప్షన్ పెట్టేస్తే చాలు.
ఆటోమేటిక్గా నెల నెల మీ అకౌంట్కి వచ్చేస్తాయి. సో ఎస్ఐపి ఉంది, ఎస్టిపి ఉంది, ఎస్డబ్ల్యూపి కూడా ఉంది. ఈ 3 ఆప్షన్స్ అన్నీ ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. నెక్స్ట్ రిడమ్షన్. ఎస్డబ్ల్యూపి కాకుండా మీరు కొన్ని ఇన్వెస్ట్ చేశారు, మీకు మధ్యలో కొద్దిగా డబ్బు అవసరం పడింది, ఒకటేసారి అవసరం పడింది. సో మీకు పోర్ట్ఫోలియోలో మొత్తం మీ ఎన్ని ఫండ్స్ ఉన్నాయో కనబడతాయి. ఈ ఫండ్స్లో మీరు ఎన్ని యూనిట్స్ అమ్మాలి, ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో రీడమ్ కొట్టచ్చు. ఈ రిడీమ్ కొడితే ఆ ఫండ్స్ అమ్ముడుపోయి ఆ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. ఈ రిడీమ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో ఓవరాల్గా ఈ యాప్ అనేది చాలా ట్రస్టెడ్ యాప్. దీంట్లో మొత్తం అన్ని ఫెసిలిటీస్, అన్ని మ్యూచువల్ ఫండ్ డేటా కలిపి ఇక్కడ పెట్టేశారు. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్స్ని మొత్తం మానిటర్ చేయడానికి, ఊకే పలానా యాప్లో పోకుండా మొత్తం ఒకటి దగ్గర మానిటర్ చేయడానికి ఈ ఎంఎఫ్ సెంట్రల్ యాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.